తిరుపతి జిల్లా చంద్రగిరిలో యానాది సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరమల గోపి మధు మాట్లాడుతూ ఫిబ్రవరి 14వ తేదీన బాపట్ల జిల్లాలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మండపంలో యానాది సంఘాల మహాకూటమి సారథ్యంలో జరగబోవు యానాదుల శంఖవరం రాష్ట్ర మహాసభకు విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు, మహిళా మండలి, యానాది ప్రజా సంఘాల ప్రతి ఒక్కరూ వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం యానాదులు శంఖరావం రాష్ట్ర మహాసభ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్డీఓ కళావతి, సరస్వతమ్మ, పరమేశం, నకులయ్య, మధు, బాదురు ఎల్లయ్య, శంకర్ పాల్గొన్నారు. పత్రిక నేను ఎలక్ట్రానిక్ మీడియా వారికి గిరిజన విజయభీములు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రగిరి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద యానాదుల మహాకూటమి ఆధ్వర్యంలో కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 14వ తారీఖున బాపట్ల జిల్లాలో యానాదుల శంఖారామం అనే పేరుతో రాష్ట్ర మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క సభను ఉద్దేశించి మేము ఇక్కడ కరపత్రంలో పాల్గొని ఆ యొక్క డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాదాపు 13 లక్షల పైబడి గిరిజనులు ఉంటే గిరిజనులకు రావాల్సినటువంటి వాటాని ఏ ప్రభుత్వం కానీ ఇవ్వడం లేదు. దాన్ని ఉద్దేశించి రాష్ట్ర మహాసభలో యొక్క తీర్మానాలు చేయాల్సినటువంటి అవసరం ఉందనే ఆవశ్యకతను తెలియజేసడానికి ఈ సభను నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర జనాభా ప్రకారంలో తీసుకుంటే గిరిజనులకి రావాల్సినటువంటి వాటా కానివ్వండి, వాళ్ళ హక్కులను కానివ్వండి పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వెనకం చేస్తున్నాయి. వాటిని ఖండించడానికి, వాటిని ఎలుగు చూపించడానికి ఈ మహాసభలో తీర్మానం చేస్తాం. అలాగే గిరిజనులకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అటవీ హక్కుల చట్టం కానివ్వండి, అలాగే సంక్షేమ హాస్టల్స్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఆర్థికంగా ఎదగాల్సినటువంటి అనేక పథకాలలో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ముందుకే చూపిస్తున్నాయి. వాటిని రాష్ట్ర మహాసభలో మేము ప్రశ్నించడం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జనగణన చేస్తూ ఉంది. దీంట్లో యానాదులు అధిక శాతంగా వాళ్ళని గుర్తించి ఆ జనాభా ప్రతిపత్తిన వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు కానివ్వండి, వాటికి సరైన దిశలో వాళ్ళకి చేరే విధంగా చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పోస్టుల విషయంలో కానివ్వండి, అలాగే రాజకీయ ప్రాధాన్యత విషయంలో కానివ్వండి, వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి దాకా ఎక్కడా కానీ యానాదులకు ప్రాతినిధ్యం లేదు. వాటి మీద కూడా ఈ రాష్ట్ర మహాసభలో తీర్మానాలు చేయబోతున్నాం. కాబట్టి అన్నిటి విషయంగా మేము ఆ సమావేశంలో తీర్మానిస్తాం. కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడ కరపత్రాన్ని రిలీజ్ చేస్తూ ఈరోజు మన యానాదుల సంఘాల ఆధ్వర్యంలో 14వ తేదీ జరుగుతూ మహాసంగ్రామాన్ని సందర్భించుకొని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు మేము కరపత్రాలు విడుదల చేయడం అనేది. దీనికి ముఖ్యమైనటువంటి విశేషాలు ఏమంటే, ఈరోజు యానాదులు అట్టడుగున పడిపోయి రాజకీయంగా కానీ, ఎడ్యుకేషన్గా కానీ, ఆర్థిక పరంగా ఎక్కడా కూడా ఎదగలేనటువంటి సందర్భాలు ఉన్నాయి. అది రాజకీయంగా అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కూడా దీనిపైన స్పందించి మాకు యానాది కార్పొరేషన్ ఒకటి పెట్టాలి, అలాగే గిరిజన కార్పొరేషన్లో కూడా మాకు ఉన్నత స్థాయి పదవులు ఇవ్వాలి, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయంగా మేము ఎదగాలంటే రాజకీయంగా ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి మా యానాదుల యొక్క అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సహాయ సహకారాలు అందించాలనే ఒక సందర్భంతో మేము డిమాండ్ చేస్తూ ఈ